మంత్రులపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలిసింది. 15 రోజుల క్రితం తనపై శాసనసభ వేదికగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు చేసిన నిర్దిష్టమైన ఆరోపణలపై ప్రభుత్వంలోని తన సహచర మంత్రులెవరూ సరిగా స్పందించలేదన్న ఫ్రస్ట్రేషన్ పొంగులేటిలో కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. సహచర మంత్రులెవరైనా తనకు మద్దతుగా మాట్లాడతారని 15 రోజులుగా ఎదురుచూసిన ఆయన చివరికి తానే రంగంలోకి దిగాల్సి వచ్చింది. మంత్రివర్గంలో ఉన్నప్పుడు తనకు సహచరుల నుంచి మద్దతు లభిస్తుందని పొంగులేటి భావించారు. కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా తనకు మద్దతుగా రాకపోవడంతో ఆయన కిన్నుడైనట్టు మంత్రి సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. శాసనసభలో ప్రతిపక్ష బీఆర్ఎస్ దూకుడుగా తనపై ఆరోపణలు చేసినప్పుడు ప్రభుత్వం తరపున ఏదో మాట్లాడాలి కాబట్టి ముఖ్యమంత్రి కొందరు మంత్రులు మాట్లాడారని, అయితే అది తనను రక్షించినట్టు కాకుండా ఏదో సమాధానం చెప్పాలి కాబట్టి చెప్పారని మొక్కుబడి తంతుగా ముగించారని మంత్రి పొంగులేటి అనుచరులు వాపోతున్నారు. ఎవరేమిటో చూసేందుకే తమ నాయకుడు 15 రోజులు వేచి చూశారని, 15 రోజులుగా బీఆర్ఎస్ నుంచి దాడి పెరుగుతూనే ఉందని, తనపై ఆరోపణలు వస్తూనే ఉన్నాయని, వీటిపై ప్రభుత్వ పరంగా సమాధానం చెప్పే అవకాశం ఉన్నా తనను కాపాడేందుకు ఎవరూ ముందుకు రాలేదని పొంగులేటి తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. తాను పార్టీ కోసం ఎంతో ఖర్చు చేశానని, అందరి గెలుపు కోసం డబ్బు ఖర్చు పెట్టుకున్నానని, ఇంత చేసినా తనకు అండగా ఎవరూ రాకపోవడం బాధించిందని చెప్పినట్టు తెలిసింది. మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ రోజురోజుకు పదునెక్కిన ఆరోపణలు చేయడం, సాక్ష్యాలు సహా బయటపెట్టడంతో తాను పలుచనయ్యానని ఆయన ప్రభుత్వంలోని ఒకరిద్దరు ముఖ్య నేతలతో పేర్కొన్నట్టు సమాచారం. ఎవరూ తనకు మద్దతుగా రాకపోవడంతో తీవ్రంగా రగిలిపోయిన మంత్రి పొంగులేటి ఇక తానే తేల్చుకుంటానని, ఏదో ఒకటి ఇప్పుడు మాట్లాడకపోతే తన ఉనికి ప్రశ్నార్థకమవుతుందని ఖమ్మం జిల్లాకు చెందిన కొందరు నేతలతో అన్నట్టు సమాచారం. ప్రభుత్వం నుంచి ఇన్నేసి డాక్యుమెంట్లు బీఆర్ఎస్ కు ఎలా చేరాయని, ఓవైపు తనకు మద్దతుగా ఎవరు రాకపోవడం, బీఆర్ఎస్ సాక్ష్యాలన్నింటినీ ముందు పెట్టి రోజుకు అవినీతి భాగోతాన్ని బయట పెడుతుండడంతో పొంగులేటి తీవ్ర ఫ్రస్ట్రేషన్ కు గురైనట్టు కనిపిస్తుంది. మంత్రి పొంగులేటి క్రషర్ పై మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపణలు చేసినప్పుడు శాసనసభలో మాట్లాడిన మంత్రులే తనని ఇరికించారన్న భావన పొంగులేటిలో వ్యక్తమవుతుంది. ఉద్దేశపూర్వకంగా తనకు నోటీసులు వచ్చిన విషయాన్ని ఒప్పుకొన్నారని, ఇలా ఒప్పుకోవడంతో ఇప్పుడు తాను క్రషర్ అంశంలో గట్టిగా ముందుకు వెళ్లలేకపోతున్నానని పొంగులేటి సన్నిహితులు చెబుతున్నారు. విచారణ చేయిద్దామంటూ సవాళ్లు విసరడంతో అంశం మరింత పెద్దదైందని, నాదర్గూల్ భూముల విషయంలోనూ ప్రభుత్వం అధికారులతో మాట్లాడిస్తే అయిపోయేదని, కానీ అలా జరగలేదని, తన శాఖ కావడంతోనే తాను అధికారులకు ఏమి చెప్పలేకపోయాడని పొంగులేటి అనుచర వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటు అధికారులపై అటు ప్రజాప్రతినిధులపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, ఆ ఫ్రస్ట్రేషన్తోనే ఆయన బుధవారం విలేకరుల సమావేశం పెట్టారని కాంగ్రెస్ వర్గాలే చెబుతున్నాయి.